తెలుగు చిత్ర పరిశ్రమలో లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చే పేరు శోభన్ బాబు. ఆయన అందానికి, నటనకు అప్పట్లో అలా ఫిదా అయ్యేవారు. దాదాపు 4-5 దశాబ్దాల క్రితం ఆంధ్రదేశంలో చాలామంది అమ్మాయిల కలల రాకుమారుడు శోభన్ బాబు. తాను పెళ్ళాడబోయే వరుడు అచ్చం శోభన్ బాబులా ఉండాలని ఆ రోజుల్లో కోరుకున్న ముద్దుగుమ్మలు ఎందరో. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడుగా, ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే ప్రేమికుడిగా శోభన్ బాబు అనేక చిత్రాల్లో తనదైన అభినయం ప్రదర్శించి శోభన్ బాబు సినిమా అంటే ఇద్దరు హీరోయిన్లు తప్పనిసరి అనే కమర్షియల్ ఎలిమెంట్ను ఆయనే సృష్టించారు. హీరోగా తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఇలా ఇద్దరు భార్యల మధ్య నలిగిపోయే భర్తగా శోభన్ బాబు నటించిన చిత్రం ఏవండి ఆవిడ వచ్చింది. ఈ చిత్రంలో శోభన్ బాబు సరసన వాణిశ్రీ, శారద నటించారు. నటీమణులుగా సమాన స్థాయికి చేరుకున్న తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన ఏకైక చిత్రం ఇదే. కెరీర్ ప్రారంభంలో వాణిశ్రీ, శారద కాంబినేషన్లో కొన్ని సినిమాలు కలిసి నటించిన ఓ స్థాయికి చేరుకున్న తర్వాత ఎందుకో వీరిద్దరూ కలిసి నటించడానికి ఒప్పుకోలేదు. హాస్య పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్లు అయ్యి ఆ తర్వాత క్యారెక్టర్ పాత్రలతోనూ తమ సత్తా చాటిన వాణిశ్రీ, శారద కాంబినేషన్కు ఓ సినిమా తీయాలని ఎంతోమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. మూవీ మొఘల్ రామానాయుడు కూడా ఈ కాంబినేషన్ కోసం ట్రై చేశారు, కానీ వీలు పడక వదిలేశారు. శారదతో కలిసి నటించనని వాణిశ్రీ, ఆమె ఉంటే సినిమా చేయనని శారద స్పష్టం చేయడంతో వీరిద్దరిని కలిపి సినిమా తీయడం అసాధ్యమని అందరికీ అర్థమైంది. నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ చాలా ఏళ్ల క్రితమే ఓ ప్రయత్నం చేశారు. వియ్యపురాళ్ళు అనే టైటిల్ను 1986లో రిజిస్టర్ చేశారు కూడా. వాణిశ్రీ, శారద డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు, కానీ అప్పటికే వాణిశ్రీ పెళ్లి చేసుకుని నటనకు దూరం అయ్యారు. పిల్లలు చిన్నవాళ్లు కావడంతో ఆవిడ నటిగా తిరిగి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత 3 ఏళ్లకు నటిగా ఎంట్రీ ఇచ్చారు వాణిశ్రీ. ఆవిడ మళ్ళీ నటించడానికి ఆసక్తి చూపకపోవడంతో వియ్యపురాళ్ళు ప్రాజెక్టు మూలన పడింది. ఆ తర్వాత కొంతకాలానికి ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో సీతారత్నం గారి అబ్బాయి సినిమా తీశారు బూరుగుపల్లి శివరామకృష్ణ. 1992లో వచ్చిన ఈ చిత్రంలో వినోద్ కుమార్, రోజా జంటగా నటించారు. వాణిశ్రీ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలో వాణిశ్రీ దగ్గర చనువు ఏర్పడడంతో వాణిశ్రీ, శారదలతో సినిమా తీయాలనే కోరిక మళ్ళీ మొదలైంది. వాణిశ్రీ కూడా ముందు కథ తయారు చేయండి, తర్వాత ఆలోచిద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కథ తయారు చేసే బాధ్యత ఈవీవికి అప్పగించారు బూరుగుపల్లి. ఈ సమయంలోనే రచయిత కేఎల్ ప్రసాద్ ఓ భర్త, ఇద్దరు భార్యల కథ ఒకటి తయారు చేశారు. తల్లిదండ్రుల బలవంతం మీద 2 పెళ్లిళ్ళు చేసుకొని వారంలో 3 రోజులు ఓ భార్య దగ్గర, మరో 3 రోజులు రెండో భార్య దగ్గర, మిగిలిన 1 రోజు తల్లిదండ్రులతో గడిపే వ్యక్తి కథ అది. ఈ పాయింట్ నిర్మాత బూరుగుపల్లికి, దర్శకుడు ఈవీవికి బాగా నచ్చింది. కానీ ఆ కథ వాణిశ్రీకి, శారదాకి నచ్చితేనే కదా ప్రాజెక్టు ముందుకు నడిచేది. అందుకే మొదట వాణిశ్రీ దగ్గరకు వెళ్ళి కథ చెప్పారు. ఆవిడకు ఆ కథ బాగా నచ్చింది. మరో భార్య పాత్ర కోసం శారదను అడగాలని అనుకుంటున్నట్లు మెల్లిగా వాణిశ్రీకి చెప్పారు ఈవీవి. ఆవిడ మంచి మూడ్లో ఉండడంతో వెంటనే సరేనన్నారు. సినిమాలో ఇద్దరు భార్యల పేర్లు సత్యవతి, జానకి. వీటిలలో మీరు ఏది పోషిస్తారని దర్శకుడు ఈవీవి అడగడంతో మీ ఇష్టం, మీరు ఏది చేయమంటే అది చేస్తా అన్నారు వాణిశ్రీ. అమ్మయ్య అనుకొని ఆ తర్వాత శారద దగ్గరకు వెళ్ళారు. కథ ఆవిడకు కూడా నచ్చింది. ఇందులో ఒక పాత్ర చేయడానికి వాణిశ్రీ అంగీకరించారని శారదకి చెప్పడంతో ఆవిడ ఏ పాత్ర చేస్తున్నారని ఆసక్తితో అడిగారు శారద. ఏ పాత్ర చేయాలో నిర్ణయించే విషయాన్ని తనకు వదిలిపెట్టేశారని ఈవీవి చెప్పగానే, అయితే నేను ఏ పాత్ర చేయాలో మీరే డిసైడ్ చేయండి అని చెప్పారు శారద. ఒకటి తక్కువ, మరొకటి ఎక్కువ కాకుండా 2 పాత్రలకు ప్రాధాన్యం ఉండడంతో శారద, వాణిశ్రీ అలా నిర్ణయం తీసుకున్నారు. అటు వాణిశ్రీ, ఇటు శారద కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆనందంతో ఎగిరి గంతులు వేశారు బూరుగుపల్లి, ఈవీవి.
ఆ తర్వాత హీరో ఎవరా అనే చర్చ మొదలైంది. సాధారణంగా హీరోని ఎన్నుకున్న తర్వాత హీరోయిన్ని సెలెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమా విషయంలో అది రివర్స్ అయింది. ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు పాత్రలు వేయడంలో నటభూషణ శోభన్ బాబు స్పెషలిస్ట్ కనుక సరాసరి ఆయన దగ్గరికి వెళ్ళారు. కథ ఆయనకు కూడా నచ్చింది. రిటైర్మెంట్కు దగ్గర అవుతున్న ఆయన తనకి ఇటువంటి మంచి పాత్ర ఆఫర్ చేసిన దర్శక నిర్మాతలకు శోభన్ బాబు కృతజ్ఞతలు తెలిపి వెంటనే డేట్స్ ఇచ్చారు. అలా ఈ సినిమా పట్టాలెక్కింది. తన సినిమాలకు తమాషా టైటిల్స్ పెట్టి దర్శకుడు ఈవివి సత్యనారాయణ కథను దృష్టిలో పెట్టుకుని ఏమండి ఆవిడ వచ్చింది అనే టైటిల్ నిర్ణయించారు. శోభన్ బాబుకు కూడా ఈ టైటిల్ బాగా నచ్చింది. ఈ సినిమాలో యంగ్ పెయిర్గా హరీషు, రంభ నటించారు. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాబు మోహన్, శివాజీ రాజా తదితరులు నటించారు. కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పాటలన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా గంగను చూస్తే గౌరికి మంట, గౌరితో చూస్తే గంగతో తంట పాట బాగా పాపులర్ అయింది. బ్రహ్మానందం, ఐరన్ లెగ్ శాస్త్రి కామెడీ ప్రేక్షకుల్ని తెగ నవ్వించింది. 32 ఏళ్ల క్రితం 1993 మార్చి 19న విడుదలైన ఏవండి ఆవిడ వచ్చింది చిత్రం హిట్ అయ్యింది. ఈ చిత్ర శతదినోత్సవానికి విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.